ఉండవలసిన స్థితిని ఏ విధంగా మన కోసం విడిచిపెట్టి ఎంత రిక్తుడుగా తన కోసం మరి ఎన్నిక చేసుకున్నాడో ఒకసారి. అంటే ఇవి అవసరం అంటే అంత అవసరం కాదు, కానీ ఆయన ఉన్న స్థితి ఏంటి, మరి మన కోసం అంటే మనము ఎందుకు మట్టికి మారుగా ఉన్న మనల్ని ఇంతగా ప్రేమించి ఆయన చేసిన త్యాగం గుర్తు చేసుకోవడానికి ఆయన మహిమ ఏంటి మరి ఒకసారి చూద్దాము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదివి వినిపించండి. స్లోగా చదవండి, అర్థమవుతుంది అనమాట. అందుకు ఓకే, ఆయన పరలోకంలో ఆయన వైభవం ఏంటంటే సింహాసనం అందు ఆసీనుడైన దేవుడు దృష్టికి ఎట్లా అంటే సూర్యకాంత పద్మరాగములను పోలిన దేవుడు ఆయన. మరి మరకతం వలె ప్రకాశించు మేఘ ధనస్సు ఆయన సింహాసనం అంతా ఆవరించింది అనమాట. అంటే సూర్యుని చూడడానికే మనము ఎంతో అసలు చూడలేము, అంతకంటే ఎంతో తేజస్సు కలిగినటువంటి అలాంటి సింహాసనం మీద ఆయన ఆసనుడు ఉన్నారు. మరి ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు వేసి ఉన్నాయి. 24 పెద్దలు కోట్లాను కోట్ల దూతల చేత అనునిత్యం కొనియాడబడవలసిన పరిస్థితులు ఆయన ఉన్నాయన్నమాట. ఆయన జీవించే విధానము, ఆయన పరిస్థితి అటువంటిది. మరి ఇప్పుడు సూర్యుని చూడలేని పరిస్థితి అంటే ఒకసారి ఊహించుకుందాం, దానికంటే ఎంతో రెట్లు ఎక్కువ ఆయన పరిస్థితి, ఆయన అనుభవించే వైభవం, ఆయన గొప్ప స్థితి. మరి అదేవిధంగా ఆయన నేత్రాలు అగ్ని జ్వాలల వలె, అగ్నిని చూడడానికే మనం భయపడతాం, మనము అంటే ఊహించుకోవడానికి చెప్తున్నాను నేను. అగ్ని నేత్రాలు కలిగిన దేవుడు, ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడినటువంటి అంత అపరంజిని పోలిన సమానం ఆయన పాదములే. మరి ఆయన కంఠస్వరము విస్తార జలముల ప్రవాహ ధ్వని వలె ఉంది. అంటే ఆయన అంటే సౌండ్ కొంచెం చిన్న సౌండ్ ఏమిటనే మనం తట్టుకోలేము. మరి ఆయన అగ్ని, ఆయన నేత్రాల అగ్నితో సమానమైనటువంటి ఆయన ప్రభావం ఏంటంటే ఆయన చుట్టూ అంత ప్రభావం మహిమలను ఎవరి కోసం అంటే మన కోసం విడిచిపెట్టవలసిన అవసరం, అంత స్థితిలో ఉన్నవారు మన కోసం అసలు రావాల్సిన అవసరం లేదు. ఆయన అంత గొప్ప దేవుడు అయినప్పటికీ తండ్రి. మరి ఒకసారి ఈ మాట చూద్దాము. కొలస్సీ 1:19 చూడండి. కొలస్సీ 1:19 ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలెను తండ్రి అభీష్టమైన. ఆయన యందు సర్వ సంపూర్ణత. ఎవరి యందు? యేసు క్రీస్తు ద్వారా. అంటే మనం పాపంలో ఉన్నామన్నమాట. అంటే ఆదాము అవ చేసిన పాపం బట్టి మనపైన పాపం ఏలుబడి చేస్తున్న పరిస్థితులు. అలాంటప్పుడు దేవుడు ఏంటంటే ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించవలనని ఆయన శిల్వ రక్తం చేత ఆయనకి సంధి కుదుర్చడానికి యేసు క్రీస్తును పంపాలని, మరి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందు ఉన్నవే కానీ పరలోకమందు ఉన్నవే కానీ అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలనని ఒక తండ్రి యొక్క అభీష్టం, ఆయన యొక్క కోరిక అన్నమాట. మరి ఆయన యొక్క కోరికను నెరవేర్చడానికి అంత మహిమ, అంత ప్రభావాలు ఇప్పుడు మనం చూసాము. ఆయన పాదములు, మరి ఆయన నేత్రాలు మరి ఎలాంటివంటే మనం ఊహించుకోవడానికి కూడా మనకు అర్థం కాని పరిస్థితుల్లో ఆయన అంత గొప్ప వైభవంలో ఉన్న దేవుడు తండ్రి యొక్క అభీష్టం మేరకు, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి కాదనకుండా యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే తన తండ్రి చిత్తానుసారంగా మనం జీవిస్తున్న జీవితం కాదు అతను అనుభవించింది. చాలా ఘోరమైన పరిస్థితిలోకి మరి భూమి మీద వచ్చి మరి ఒక బాలుడిగా జన్మించి మరి శిల్వ రక్తం చేత మనల్ని సంధి చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. మరి మానవ రీతిగా జన్మించి ఎన్నో శ్రమల గుండా మనం ఏ విధంగా అనుభవిస్తున్నామో అంతకంటే ఎక్కువ శ్రమను ఆయన అనుభవించాడు. మరి ఒకసారి ఆయన వైభవాన్ని మరి మన కోసం ఆయన శిల్వ యాగంలో మరి లోకయాత్రలో 33 సంవత్సరాలు మరి ఏ విధంగా శ్రమపడినాడో ఒకసారి ఊహించుకుంటే మనకు ఆయన చేసిన శిల్వ యాగం ఏంటి, మనం ఏ విధంగా ఉండాలి, ఇకనైనా మన జీవితము ఎలాగూ జీవించాలని మనకు అర్థం కావాలా. మరి విక్రమ్ చెప్పిన రీతిగా, సహోదరి మనలు చెప్పిన రీతిగా మరి ఆయన శిలువ ఎంతో భారభరితమైన శిలువ.
మరి అది మనకు ఊహించడానికి, మనం చెప్పుకోవడానికి సింపుల్గా చెప్పుకోవచ్చు, కానీ ఏ బాధైనా అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. మరి ఆ పరిస్థితులు, మరి హాస్పిటల్లో ఉన్న భయంకరమైన స్థితిలో ఉన్న వాళ్ళని అడిగితే తెలుస్తుంది. మనం చూసే వరకు ఏం అర్థం కాదు. మరి ఆయన అంత గొప్ప మరణ వేదన గుండా మరి ఎన్నో కొరడా దెబ్బలు, మరి ఎన్నో మాటలు తన మీద ఉమ్మి వేయించుకున్నాడు. అంత హీన స్థితిలో మనమైతే ఈ దేవుడు మనకు వద్దంట. మనమైతే ఒక మాట అంటే మనం పడను, అసలు చిన్న మాట. మరి ఆయన మన కోసం ఉమ్మి సైతము వేయించుకున్నాడు. ఎన్నో కొరడా దెబ్బలు, ఎన్నో హింసలు. వాడు అనే మాట కూడా ప్రస్తావించారు వాళ్ళు. అప్పుడు వీడు అని ఆయన అన్నారు. అంత హీనమైన స్థితిలోకి దేవుడు వెళ్ళాడంటే మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు మరి మనం గ్రహించుకోవాలి. మధ్యాహ్న కాల సమయంలో ఎన్నోసార్లు వినిండొచ్చు, అయినా మనం మన హృదయాలను మరొకసారి పురికొల్పుకోవాలి. మరి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు ఆయన అంతగా తగ్గించుకొని మన దేవుడు ప్రేమించిన ఆ ప్రేమను మనము ఒకసారి అర్థం చేసుకోవాలి. మరి ప్రభుగా జన్మించి సిల్వర్ మరణం పొంది మానవ రీతిగా జన్మించి ఇంత ఆయన ఒక మనము ఆదామవ్వలు చేసిన పాపాన్ని బట్టే మనకి ఈ శిక్షావిధి కలిగింది. కాబట్టి మరి ఒక పవిత్రమైన రక్తాన్ని మరి అర్పిస్తే కానీ మనకు విమోచన లేదనమాట. మరి కొన్ని మాటలు ఆయన ఏమి మరి చేశాడు, ఏమి సమాప్తం చేశాడు. మరి తండ్రి ఇన్ని బాధ్యతలు అప్పగించి ఏమి ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు ఏమేమి మరి అనుమతించారు, ఏమేమి తన ఇష్టమైనదో మరి ఏమి సమాప్తి చేశారు, మరి దేవుడు ఎందుకోసం ఈ భూమికి వచ్చాడు, ఏమి ముగించాడు. మరి యోహాను సువార్త, మొదటి యోహాను 3వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. 3:8. మొదట నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అది కాదు, ఇక్కడ ఉంది అపవాది యొక్క, అక్కడ నుండి చదవాలి. అపవాది క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైనది. అపవాది యొక్క క్రియలు లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమైనట. అంటే అపవాది క్రియలు ఏంటంటే మనము దేవునికి మనకున్న ఒక మంచి సంబంధం నుంచి మరి తను త్రోసివేయబడ్డాడు పాపము చేత. మరి ఆ విధంగా మనం కూడా దేవునికి దగ్గరగా ఉండొద్దు. దేవుని బిడ్డలకి మరి దేవుడికి ఉన్న సంబంధాన్ని తొలగించడమే, మరి దేవుడితో ఉన్న సహవాసాన్ని విడదీయడమే అపవాది యొక్క లక్ష్యం అనమాట. అందుకే మరి ఈనాడు చేస్తున్న పనులు అన్నీ దేవుడికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రతి పనికి అపవాదే కారణం అనమాట. మరి అపవాది యొక్క క్రియలను, ఆ క్రియలన్నిటిని లయపరచుటకే దేవుడి కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ యొక్క కార్యం నెరవేర్చడానికి మరి దేవుని కుమారుడు ఈ భూమికి వచ్చాడనమాట. మరి అదేవిధంగా అంటే ఎన్నో ఈనాడు చూసిన పరిస్థితులు అయితే 2-3 సంవత్సరాల క్రితం వినని భయంకరమైన న్యూస్ వింటున్నాం మనం. అసలు వింటూనే భయం వేస్తుంది ఒక్కోసారి పరిస్థితులు. అది 2-3 సంవత్సరాల క్రితం ఈ విధంగా లేవు పరిస్థితులు. అసలు ఒకరికి ప్రేమ లేదు. మంచిగా ఉన్న ప్రేమికులు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే అసలు ఇప్పుడు మంచిగా ఉండి రేపు ఏ క్షణంలో ఎలా మాట్లాడి తెలియని పరిస్థితులు, ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితులు, అంత ఘోరమైన పరిస్థితిలోకి వెళ్ళిన పరిస్థితులు. అంటే చాలా భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. దినదినము రోజులు చాలా మార్పు వచ్చాయి. మనం అపవాది క్రియలు అంత భయంకరంగా, అంటే అక్రమం విస్తరించిపోయింది. మరి అక్రమం విస్తరించుట చేత అనేకులు పాపములో పడిపోతున్నారన్నమాట. మరి ఆ యొక్క అపవాది క్రియలను లయపరచడానికి మనుష్య కుమారుడు వచ్చాడన్నమాట. మనం గ్రహించుకోవాలి. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుడి యొక్క గ్రహింపులో మరి ఆయన చేసిన శిలువ యాగం ఏమైందో మనం గ్రహిస్తూ అనుదినము మన జీవితాలు చాలా జాగ్రత్తగా గడపవలసిన దినాల్లో మనం ఉన్నాం. ఒకరినొకరు చూసుకునే పరిస్థితులు లేవివి. ఒక్కొక్కటి వింటుంటే అసలు చాలా భయం వేస్తుంది. అసలు న్యూస్ వింటుంటే మరి అంత భయంకరమైన దినాలు ఉన్నాం. ఇంకా నిమ్మలంగా ఉందాములే అనే పరిస్థితులు లేదు. మరి ఎలా అంటే ఏ క్షణమున చిన్నపిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు, ఏ క్షణమున ఈరోజు ఉన్న వ్యక్తి రేపు కనబడతాడో లేదో తెలియని పరిస్థితులు, మంచి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ అలాంటి భయంకరం దినాల్లో ఉన్నాం. కాబట్టి మరి దేవుడు చేసిన అపవాది క్రియలు లయపరిచాడు దేవుడు. అయితే అంటే ఒక ఉదాహరణ చెప్తాడు. ఒక తండ్రి కుమారుడు వెళ్తున్నారనమాట. చిన్న పిల్లోడు వాళ్ళ తండ్రి వెళ్తుంటే తేరటిగా కుడితే మళ్ళీ ముళ్ళు ఏమంటారు, ఒకసారి ఒక వ్యక్తిని కుట్టే ఆ ముళ్ళు ఆ శరీరంలో ఉండిపోతుంది, మళ్ళీ ఇంకా ఏముండదు అనమాట. అలాగూ ఆ కుమారుడిని కుట్టబోతుంటే తండ్రి అడ్డగిస్తాడనమాట. అడ్డగించడంలో ఆ యొక్క తేనెటికి ఏమైతుందంటే తండ్రిని కుట్టిందనమాట. కుట్టిన తర్వాత ఆ ముళ్ళు అతని శరీరంలో ఉండిపోయింది. మళ్ళీ కుమారుని కూడా కుట్టడానికి అది వెళ్తుంటే పిల్లోడు భయపడుతుంటాడు. నాన్న నువ్వు భయపడకు, అది ముళ్ళు నా శరీరంలో ఉంది, నీకు ఇంకా భయం లేదు, అది కుట్టినా కూడా నీకేం భయం లేదు అని తన తండ్రి తన కుమారునికి ధైర్యం చెప్తాడనమాట. అంటే దీని అర్థం అంటే ఎగ్జాంపుల్గా
మరి అలాగే మరణపు ముళ్ళును దేవుడు శిల్వ యాగంలో విడిచేశాడు, శిల్వ రక్తం చేత సంధి చేశాడు. ఇప్పుడు మనల్ని బెదిరిస్తున్నది అపవాది. ఏమీ లేదు, అసలు బలం ఏమీ లేదు. అపవాదిని ఎప్పుడో లయం చేసేసాడు, ఆయన క్రియలనంతా అంతం చేశాడు. మనం అవకాశం ఇవ్వకుండా ఉండాలి అంతే తప్ప మరి అపవాదికి మనల్ని మింగడానికి అవకాశం లేదు. కోరలు ఉన్నాయి, బెదిరిస్తుంది అన్నట్టే, కానీ మనల్ని ఏమి చేయదు. మన శిక్ష విధి అంతా దేవుడు భరించాడు కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. తండ్రి ఆల్రెడీ భరించాడు కాబట్టి మనకు విమోచనం కలిగిందనమాట. మరి అదే విధంగా లూకాసు వార్త 19:10 చూడండి ఒక్కసారి. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాడు. ఆల్రెడీ ఆజ్ఞ అతిక్రమము చేత ఆదాము అవ్వ చేసిన పాపమును బట్టి మనము అంటే శరీరానుసారంగా బ్రతికి ఉన్నారు వాళ్ళు, కానీ ఆత్మానుసారంగా చనిపోయిన స్థితిలోకి వెళ్ళారనమాట. అదేవిధంగా మనం కూడా అది మన మీదకి ఆపాదించబడింది అనమాట. నశించిన దానిని మనం నశించిపోయాం. ఆత్మానుసారంగా మనము శిక్షను అనుభవించవలసిన వారు, శిక్షకు పాత్రులమైన మనల్ని రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడనమాట. పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన మనలను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడనమాట. మరి మన యొక్క శిక్షను అనుభవించాడు ఆయన. మరి నశించిపోయిన మనకు ఈ యొక్క విలువైన త్యాగము, మరి ఎంతో కష్టము, ఎంతో భారభరితమైన ఇప్పటివరకు విన్న మాటలు ఒక్కొక్కటి అర్థం చేసుకుంటే మీ మనసులో ఆల్రెడీ ఉండుంటాయి కాబట్టి నేను మరలా వాటి గురించి చెప్పట్లేదు. కానీ అంత శ్రమ గుండా వెళ్ళాడనమాట మనల్ని రక్షించడానికి. మనం నశించవలసిన మనకి ఆ యొక్క త్యాగం చేసి మనకు శిక్షా విధి నుంచి విడిపించాడు. మరి అదేవిధంగా చూడండి, సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. మరి సత్యం అంటే ఏంటి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని దేవుడు అంటున్నాడు. అంటే దేవుని యేసుక్రీస్తు ప్రభువుల వారి ద్వారానే తప్ప మనకు ఇంకొక మార్గం లేదనమాట. ఆయన సత్యమేంటో ఎరగని మనకు హృదయాలకు పట్టిన వ్యర్థతను అనుసరిస్తూ మనం జీవిస్తున్నాం. మనం ఈ లోకానుసారంగా లోక పరిస్థితులను బట్టి మనం ఇష్టానుసారంగా జీవిస్తున్న పరిస్థితుల్లో ఆయన సత్యం అంటే ఏందో ఎరగలేని స్థితిలో ఉన్న మనకి ఆయన సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారనమాట. సత్యం అంటే ఏంటి అంటే దేవుడి యొక్క సుగుణాలు, ఆయన మార్గం ఏంటి, మరి మనము గుర్తెరగని స్థితిలో మనం జీవిస్తున్నామన్నమాట. అలాంటి సమయంలో ఆయన సత్యం గురించి సాక్ష్యం, మరి నిజదేవుని తెలుసుకోలేని స్థితిలో పాప మార్గంలో ఇతర మరి పరిస్థితులు గుండా వెళ్తున్న మనల్ని మరి సరైన మార్గం గుండా నడిపించడానికి ఆయన సత్యం గురించి బోధించడానికి వచ్చాడనమాట. ఇదే ఆయన యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం, ఆయన సమాప్తమైన చెప్పడానికి ఇవన్నీ నెరవేర్చుకుంటూ వచ్చాడనమాట. అదేవిధంగా మరి రోమా 10:4 చూడండి ఒకసారి. విశ్వసించు ప్రతి వారికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రం మరియు సమాప్తి అయి ఉన్నాడు. చాలు. విశ్వసించే ప్రతి వారికి నీతి కలుగుటకై ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేశారంట. అంటే పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రంలో ఏముందంటే తప్పు చేస్తే, పాపము చేస్తే అప్పుడే శిక్ష విధించబడేదన్నమాట. రాళ్లతో కొట్టి చంపాల. ఆ విశ్రాంతి దినాన కట్టలేరుకున్న పరిస్థితుల్లో అంత చిన్న పరిస్థితులు అయినప్పటికీ శిక్ష ఎమ్మటే అనమాట. మనకి అలాంటి మరి పరిస్థితిలో ఉన్న మనల్ని ధర్మశాస్త్రాన్ని ఆ యొక్క సమాప్తి చేశాడనమాట. అది కాదు మీకు నేను మరి ఏంటంటే ధర్మశాస్త్రం ప్రకారం మనుషులకు శిక్ష విధించాలి, కానీ మనుషులను శిక్షించడం కాదు, చంపడం కాదని తనే ఆ ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేశాడనమాట యేసుక్రీస్తు ప్రభు. మరి అదేవిధంగా అప్పుడు చేసిన పాపాలను బట్టి ఎప్పుడు బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు, మేకలు గొర్రెలు బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు. అది మనకు శాశ్వతమైన పరిష్కారం కాదు, అయినప్పటికీ అలా అర్పిస్తూ ఉండేవారు అన్నమాట. మరి హెబ్రీ 10:12 చూస్తే బలులు అర్పించాల్సిన అవసరం లేకుండా యేసుక్రీస్తే సదాకాలం నిలిచే ఒకే బలిగా అర్పించబడ్డాడు. ఇంకా పుట్టబోయే వారికి సర్వ మానవాళి కోసము ఇంకా బలులు అర్పించవలసిన అవసరం లేకుండా ఆయనే బలిగా అర్పించబడ్డాడు అన్నమాట. మరి ఇన్ని రీతులుగా తండ్రి యొక్క మరి అప్పగించిన బాధ్యతను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఈ లోకయాత్రలో ఆయన జీవించారు. ప్రవచనాల నెరవేర్పు జరిగింది. మరి యేసుకి మరి ఎవరో మన కొరకు రక్షకుడు పుడతాడు, మనల్ని విమోచిస్తాడని ఎదురు చూస్తున్న సమయాల్లో మరి అంటే ముందుగానే ప్రవచనాలు రాయబడ్డాయి. ఆ ప్రవచనాల నెరవేర్పు జరిగింది యేసుక్రీస్తు పుట్టడం అనే విధం. అదేవిధంగా మరి
తండ్రి తనకు అప్పగించిన ప్రతి పనిని మరి అంత కష్టమైనకి అంత సుఖాలను వదిలిపెట్టి మనము 2 రోజులు మంచి హ్యాపీగా ఉండి దీనస్థితిలోకి వెళ్ళిపోతే అవి తట్టుకోలేం. మనం ఉన్నతంగా ఉండి పరిస్థితులను బట్టి మనకేమన్నా చిన్న అంటే లేమి పరిస్థితులు బట్టి అవి తట్టుకోలేని పరిస్థితులు. మరి అంత గొప్ప వైభవం ఆయన ఒక మాట సెలవిస్తే జరిగిపోతుంది, సృష్టి లోబడుతుంది ఆయన మాట. అంత గొప్ప శక్తివంతుడు. మరి చంపడానికి వచ్చిన వారిని ఒక మాట సెలవిస్తే అసలు చంపలేరు ఆయన. అంత శక్తిమంతుడు మన కోసం ఇంతగా హీన దరిద్ర స్థితిలోకి వెళ్ళిపోయాడు. మరి తండ్రి అప్పగించిన పనిని సమాప్తం చేసి ఆయన సమాప్తమైందని చెప్పాడు. మరి అటు రీతిగా ఇంకొక 2-3 లేఖనాలు చూసుకుందాము. ఎఫ్ఎస్సి 1:6 చూడండి. ఎట్లనగా తన ప్రియనియందు తన ఇష్టముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఏంటంటే తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడంట. మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవాలనని జగత్తు పునాది వేయబడకమునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. మరి జగత్తు పునాది వేయబడకమునిపే తండ్రి చేత మనల్ని సమాధానపరచుకోవాలనని తండ్రి యొక్క చిత్తమై ఉన్నది. అదేవిధంగా అదే ఎఫ్ఎస్సి 1:20 చూడండి. క్రీస్తులను మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు అంటే దేవుడు తండ్రి తనకు అప్పగించిన బాధ్యతలన్నీ ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా నెరవేర్చిన తర్వాత తండ్రి ఆయన యొక్క బలాతిశ్రయం చేత క్రీస్తుని ఏం చేశాడంటే మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటే మళ్ళా పూర్వ వైభవం ఆయనకు మరలా సమస్తమైన ఆధిపత్యం కంటేను మరి అధికారం కంటేను శక్తి కంటేను ప్రభుత్వం కంటేను ఈ యుగమే కాదు, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు అన్నమాట. మరి కుమారుడు చెప్పిన మాటలు బట్టి ఆయన యొక్క తండ్రి అభిష్టాన్ని నెరవేర్చాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చినందుకు తన యొక్క బలాతిశేమ చేత ఆయన మృతులలో నుండి లేపి మరలా పూర్వ వైభవం ఆయన ఏ స్థితిలో నుంచి వచ్చాడో ఆ స్థితికి మరలా దేవుడు తీసుకెళ్ళి తన సమస్తమైన ఆధిపత్యం ఈ యుగము కాదు, ఏ యుగం ప్రతి యుగంలో రాబోయే యుగాలు ఇంకా ఈ సమాప్తి అయిపోయిన తర్వాత మరలా ఉంది కదా, ఆ రాజ్యంలో కూడా ఆయనను హెచ్చైన స్థానంలో తన కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకుని ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. మనము మరి అదే విధంగా దేవుడు మత్తయి సువార్తలో యేసు మరలా బిగ్గరగా కేక వేసి లాస్ట్ ఇంకా కేక వేసి ప్రాణం ఇచ్చాడు. సమాప్తం చేసి తన కార్యాలను తనకు అప్పగించిన బాధ్యతను దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి తన యొక్క ప్రాణం విడిచాడంట. విడిచిన వెమ్మటే భూమి సహోదరి చెప్పిన రీతిగా కంపించింది. వెమ్మటే ఆయన ప్రాణం విడిచిపెట్టగానే భూమి కంపించింది, బండలు బద్దలైపోయినాయి, మరి సమాధులు తెరవబడ్డాయంట. మరి నిద్రించిన అనేకుల పరిశుద్ధులు మామూలు కాదు, అనేకుల పరిశుద్ధుల యొక్క మరి ఏంటంటే శరీరములు బయటకు వచ్చాయన్నమాట. మరి దేవుడు తిరిగి లేస్తాడు కదా 3వ దినంలో. లేచినప్పుడు ఆయనతో కూడా పరిశుద్ధ పట్టణంలో అతనితో కూడా ఉన్న శతాధిపతి, అతనితో కూడా ఆ సమయంలో ఉన్న వారందరికీ మరి ఇంకా యేసు ప్రభు 3వ దినంలో లేస్తారని ప్రవచనం ఉంది కదా, దాన్ని బట్టి వాళ్ళు కావలి వారిని ఉంచారన్నమాట. ఆ కావలి వారును అందరూ ఈ భూకంపం కలగడము, ఈ బండలు బద్దలవ్వడము, ఇవన్నిటిని ఈ సమాధుల నుంచి వీళ్ళు లేచి కనబడడం చాలా విచిత్రమై మిక్కిలి భయం వేసిందట వాళ్ళకి. చాలా భయం, మనకు కూడా ఇదేంటి చనిపోయిన వారు తిరిగి రావడం, భూకంపం రావడం ఏంటి, ఇది నిజముగా దేవుడి కుమారుడు అనే సాక్ష్యం పలికారు. అప్పుడు ఎమ్మటే
మరి చూడండి ఎంత గొప్ప దేవుడు. ఎగ్జాంపుల్గా మేము రక్షణ పొందిన తొలిటి దినాల్లో భక్త సింగ్ గారు చనిపోయారనమాట. మేము ఆ ప్రాంతంలోనే ఉన్నాము. అంత అనుభవం లేదు మొదటి దినాలు అనమాట రక్షణ పొందిన. ఆయన చనిపోగానే సర్కిల్ వచ్చింది ఇంద్రధనుసు లాగా పైన. అసలు ఈయన ఏంటి, అమ్మో ఈయన ఎంత భక్తుడో అనేసి మాకు అప్పుడు ఈయన చాలా పెద్ద భక్తుడు ఉన్నట్టుంది. ఆయన చనిపోవడానికి సూచనగా భక్తులు నీతివంతులు మరణించిన యెహోవా దృష్టికి విలువైనది అన్నట్టుగా ఆ సర్కిల్ వచ్చి చాలా విచిత్రం అనిపించింది మాకు. రౌండ్ సర్కిల్ వచ్చి మేము సాదృశ్యంగా చూసి మేము అప్పటికప్పుడు ఇంకా పరుగులు పెట్టామన్నమాట చూడడానికి. అప్పటి వరకు మనకి ఏం తెలియదు, ఏమోలే అంటే తెలియదు కదా, మాకు అంత అనుభవం లేదనమాట. అంటే అప్పుడే ఆ చిన్న సూచనకి మాకెంతో ఒకలాంటి ఇదనమాట. మరి వీళ్ళిన్ని సాదృశ్యంగా దేవుడు మరణించిన ఎమ్మటి ఇన్ని కలిగినాయి, భూకంపము, మరి ఇన్ని పరిస్థితులు చూసి వాళ్ళకి ఇంకెంత భయం వేసిందో. చాలా ఈయన దేవుని కుమారుడని గుర్తెరిగారు. మరి ఇదే స్థితిగా మరి దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను, తనకు అప్పగించిన పనిని నెరవేర్చిన దేవుడు. మరి మనకి ఏంటి, మరి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి? మరి ఈ కొద్ది కాలంలో మనకు ఉన్న పరిస్థితులను బట్టి ఈ లోకంలో శాశ్వతమైన కాదు, ఇది శాశ్వతమైనది కాదు కాబట్టి ఇంకా మరి ఏంటంటే వీళ్ళు అప్పుడు చూసి భయపడారు, ఈయన దేవుడి కుమారుని నమ్మారు. మరి అప్పుడు పాత నిబంధన కాలంలో ప్రవక్తలు పలికినటువంటి ప్రవచనాలు నెరవేర్పు జరిగాయి. మళ్ళీ ఇంకా ప్రవచనాలు ఏమి లేవా మన కొరకు? దేవుడు రెండవ రాకడకు వస్తాడని ప్రవచనం అది. మనం అది చూడవలసింది. కాబట్టి మనం అజాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కావివి. ఎవరినో అంటే మనం ఎంత నిమ్మలంగా ఉండే పరిస్థితులు ఏం కాదు, ఎవరికి వారే దినదినము మరి దినాలు చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏ సమయమున ఏ గడియ మరి మన జీవితంలో ఆయన రాకడ సంభవిస్తుందో తెలియదు. మంచిగా ఉన్నామనే, ఏ వ్యాధి లేదని, మనకి ఇప్పుడు కాదులే, మనకి ఇంకా సమయం ఉందని అని అనుకునే సమయంలో పరిస్థితులు లేవు. ఇప్పుడు చిన్న బిడ్డ మొదలుకొని, పుట్టిన బిడ్డ మొదలుకొని మరి భయంతో బ్రతుకుతున్న జనాలు ఇవి. మరి అనవసరంగా మనం పాపంలో పడి మరి దేవుడు ఉచితంగా ఇంత గొప్ప రక్షణను అనుగ్రహించినాక మనము ఇంకా నిర్లక్ష్యంతో జీవిస్తే అది సరైనది కాదు. మరి దేవుడు తన కుమారుడు మరి తండ్రి బాధ్యతలన్నీ నెరవేర్చిన రీతిగా మనం కూడా రక్షణ పొందకపోతే ఇంకా ఆలస్యమని ఇంకా నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే అంత త్యాగం, అంత గొప్ప దేవుడు మన కోసం రావాల్సిన అవసరం ఏమిటి? ఆయన అంత వైభవాన్ని విడిచిపెట్టి ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అమ్మో, ఇది నిజంగా నరకం యొక్క వేదన భయంకరమైనది కాబట్టి ఆయన విమోచించడానికి ఆయన వచ్చాడు. మనం నిర్లక్ష్యం చేయదని మనమే ఎవరో రక్షణ పొందండి అని మనం అడగాల్సిన అవసరం లేదు. మనమే గుర్తెరిగి మరి రక్షణ పొందుకునే స్థితికి రావాలి. రక్షణ పొందిన మనము ఆయన చిత్తానికి లోబడిన వారంగా మరి చిత్తాన్ని నెరవేరుస్తూ మన జీవిత కాలాన్ని ఆయనకి ఇష్టంగా జీవించే విధంగా మనం ఉండాలి. మరి విజయంతో కూడిన అంటే మనం అప్పగించిన పనులు చేయాలా. మరి దేవునికి ఆయస్కరమైన మార్గంలో గుండా వెళ్లకుండా మనం విజయవంతమైన జీవితాన్ని గడపాలా. సమాప్తమైనదని చెప్పే స్థితిలో అంటే మనం హ్యాపీగా ఉండాలంట. అప్పుడే మనం చనిపోయినా మనకు భయం ఉండదు. ఎప్పుడంటే దినదినం ఆయనతో మాట్లాడే అనుభవం ఉండాలి. దర్శనాలు కానీ అంటే ఏ విధంగా అయినా నీకు ధైర్యం పుట్టాలన్నమాట. ఆ విధంగా మరి ధైర్యంతో మరి ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఆయనకి ఇష్టంగా ఉండాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు. మరి అపవాది క్రియలను లయపరచుటకు వచ్చాడు ఆయన, అది సమాప్తి చేశాడు. మరి అదేవిధంగా నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. సత్యము గురించిన సాక్ష్యం చెప్పడానికి ఆయన వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేయడానికి ఆయన వచ్చాడు. ప్రవచనాలు నెరవేర్చాడు. మరి తనకి ఏమైతే అప్పగించాడో అవన్నీ బాధ్యతలు నెరవేర్చాడు. మనం కూడా మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో రక్షణ లేని వారమైతే ఇంకా నిర్లక్ష్యం, ఎవరో నిన్ను తొందర పెట్టే అవసరం లేదు, నీకు గ్రహింపు కలగాల. ఎందుకంటే మా ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్ అన్నమాట ఏ హెల్త్ ప్రాబ్లం లేదు. చూడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అసలు ఏమి లేదు, చాలా శ్రద్ధ, చాలా జాగ్రత్తగా ఉంటాడు అనమాట. ఆయన గురించి అసలు మేము ఎవరు ఆలోచించారనమాట. అంటే అంత జాగ్రత్తగా ఉంటాడు. హఠాత్తుగా ఇప్పుడున్న మనిషి టక్కున హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. అంత భయంకరం, అసలు ఎవరు ఊహించలేము మేము. మరి దినాలు అంత భయంకరంగా ఉన్నాయి. చిన్నపిల్లలని లేదు, అంత భయంకరమైన దినాలు. ఇంకా రక్షణ పొందుకోకుండా దేవునికి అయిష్టంగా జీవిస్తే ఈ దినాల్లో మనల్ని ఇంకా దేవుడు చేసిన శిలువ యాగము వ్యర్థమైపోవద్దు మన జీవితానికి. మరి ఆయన చేసిన త్యాగం యొక్క విలువ గ్రహించుకోవాలి మనం. మరి ఇంకా నిర్లక్ష్యంతో ఉండకుండా మన జీవితాలను మనము మరి ఆయన మరి మన పాపములను క్షమించే దేవుడు. మనం కూడా ఇతరులను క్షమించే వారంగా ఉండాలి, ఇతరులతో ప్రేమగా ఉండాలి. దేవుడు ఏమైతే మాదిరిగా మనకు ఉంచాడో మనం అట్టి మాదిరిని మనం ఆయనను పోలి మరి వాక్యము సత్యము, ఆయన వాక్యమే మనల్ని జీవింపచేసేది. నరకం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు
నా స్వాధీనంలో ఉన్నాయి అంటున్నాడు దేవుడు. ఆ గొప్ప దేవుణ్ణి విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళకూడదు. హృదయానికి కలిగిన వ్యర్థతను అనుసరించి జీవిస్తే జీవంలో నుండి, అంటే మనం జీవంలో ఉన్నాం అనుకుంటున్నాం, ఇప్పుడు రక్షణ పొందినామంటే జీవంలో నుండి ఎక్కడైనా తొలగిపోతామనేవి చాలా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ మనం జీవించాలి మన జీవితంలో. మరి చాలా జాగ్రత్తగా జీవించే పరిస్థితులు కాబట్టి ఈ సమయంలో ఇప్పటివరకు మరి ఒక్కొక్క మాటగా ఏదో వాడుకగా మనం విక్రమ్ చెప్పిన రీతిగా కానీ పరిస్థితులను బట్టి చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. చాలా భయంకరమైన పరిస్థితులను చూస్తున్నాం. మరి చాలా జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుళ్ళు మరి రక్షణ పొందిన వారంగా ఆయన చిత్తాన్ని నీకు ఏదైతే అప్పగించారో బాధ్యత, ఎవరికి వారే అప్పగించిన బాధ్యతను మరి ఇష్టంగా దేవుడి కోసము చేసే వారంగా, మన ప్రాణం ఉన్నంత వరకు ఆయన కోసం ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ ఆయన కొరకు మనము ఒక ఆలోచన కలిగి మనం నేనేమై ఉన్నానో, నాకేం అప్పగింపబడిందో అని మనం ఆయన గురించిన కార్యాలు చేస్తూ ఆయనకి ఇష్టానుసారంగా జీవించే బిడ్డలుగా ఉండాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. దయావాత్సల్యములు కలిగిన దేవుడు ప్రభువా, మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా మాతో 6 మాటలు మాట్లాడినటువంటి దేవుడు ప్రభువా, అయ్యా వినుట మట్టుక కాదు కానీ ప్రభా ఎవరికి వారే పరిశీలించుకునే వారంగా ఉన్నారని ప్రభు చూపించండి. ఎందుకంటే లెక్క చెప్పవలసిన వారము మేమై ఉన్నాము కాబట్టి ప్రభా మాకు మేమే పరిశీలించుకునే వారంగా ఉన్నారని ప్రభు చూపించండి. ఎక్కడ నిర్లక్ష్య స్వభావం కలగకుండానట్లుగా ప్రభా ప్రభు చూపించి సహాయం దయచేయండి. బహు జాగ్రత్తగా మమ్మల్ని మేము పరిశీలించుకుంటూ జీవించే బాధ్యతను, అట్టి మనస్సును మాకు అనుగ్రహించండి. దేవానికి స్తోత్రములు. అయ్యా విన్న ఈ మాటలు వారి హృదయాల్లో ఫలించినట్లుగా మీరు కృప చూపించండి ప్రభా. సత్యమును గురించిన సాక్ష్యం చెప్పిన దేవుడు ఆ సత్యాన్ని అనుసరించి మేము జీవించే వారంగా ఉన్నట్లుగా చూపించండి. అయ్యా ఉచితంగా ఇచ్చిన రక్షణను మేము నిర్లక్ష్యము చేయకున్నట్లుగా కృప చూపించి సహాయం దయచేయండి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారి హృదయాల్లో ఫలింపు దయచేయండి ప్రభా. ఆత్మ వివేచన దయచేయండి. విన్న మాటలు ఏవి వ్యర్థంగా పోకుండానట్లుగా కృప చూపించండి. ఎందుకంటే వినువారు మట్టుకు కాదు, అనుసరించే వారే నమ్మకమైన బిడ్డలు అంటున్నారు. అనుసరించే జీవితాలు బ్రతుకులు మాకు కలుగ దయచేయండి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నాకు ఇచ్చిన అవకాశం బట్టి, ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి.